హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పిల్లల కోసం ఏదైనా కొత్తగా చేయాలి అనుకుంటున్నారా? ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ అందుబాటులో బ్రెడ్ రెడీగా ఉంటుంది కదా. సో ఈరోజు బ్రెడ్ మంచూరియన్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి రండి, మీరు కూడా ట్రై చేయండి. అలాగే ముందు ఒక ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఒక క్యాప్సికమ్ కూడా తీసుకొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 8 to 10 బ్రెడ్ స్లైసెస్ వేసి మెత్తనగా పొడిగా చేసుకోవాలి. వీటిని కూడా పక్కన పెట్టుకొని వేరే బౌల్ తీసుకొని అందులో కొంచెం షెజ్వాన్ సాస్, అలాగే కొంచెం టమాటో సాస్, కొంచెం వెనిగర్, అలాగే ఒక కప్పు సోయా సాస్ అన్నీ వేసి బాగా కలుపుకొని ఇందులో కొంచెం కార్న్ఫ్లోర్ కూడా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ కలపడం వల్ల గ్రేవీకి చిక్కదనం వస్తుంది. కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని బాగా కొంచెం పలుచగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకొని దీన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కొత్తిమీరను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక మనం బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకున్నాం కదండి, వాటిని తీసుకొని కొంచెం కొంచెం పాలు మిక్స్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా, గులాబ్ జామ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న మంచూరియన్ బాల్స్ని ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వీటిని వేసి ఈ మంచూరియన్ బాల్స్ని వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ వేసి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేయాలి. క్యాప్సికమ్ ముక్కలు బాగా కలిపి లైట్గా సాల్ట్ చల్లి మూత పెట్టి 4 నుంచి 5 నిమిషాల వరకు బాగా మగ్గించాలి. ఇలా మగ్గించడం వల్ల క్యాప్సికమ్ మగ్గి నోటికి రుచిగా తగులుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా, టమాటా సాస్, అది కూడా వేసి బాగా కలుపుకొని కొంచెం వాటర్ పోసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 to 3 minutes వరకు బాగా ఉడికించాలి. ఈ టైంలోనే సాల్ట్, కారం అది అడ్జస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం మిరియాల పొడి జల్లి, అలాగే ఇందాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని హై ఫ్లేమ్లో 2 minutes 3 minutes ఫ్రై చేసుకుంటే ఆ మంచూరియన్ బాల్స్కి గ్రేవీ బాగా పట్టి చాలా టేస్టీగా తయారవుతుంది. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.